ఏపీకి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో వికసిత్ భారత్ పేరుతో వరాల జల్లు కురిపించిందని కేంద్ర సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్ అన్నారు. యువత, పేదలు, రైతులను దృష్టిలో ఉంచుకుని ఈ బడ్జెట్లో అత్యధిక కేటాయింపులు జరిగాయని వెల్లడించారు. 4 కోట్ల యువతకు 2 లక్షల కోట్ల కేటాయింపులు జరిగాయని వెల్లడించారు. దేశం ఎలా ముందుకు వెళ్ళాలి అనేది, రెండోది ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధంగా ఈ బడ్జెట్ ద్వారా మేలు జరుగుతుంది అనేది 2 ముఖ్య అంశాలు. మొట్టమొదటిగా పేదవారి కోసం, యువత కోసం, రైతుల గురించి, వారి సమస్యల పట్ల పూర్తి అవగాహనతో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి మోదీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి, అదే విధంగా గత 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులన్నిటినీ కూడా నెల రోజుల్లో కష్టపడి ఎలక్షన్కి ముందు ఒక ముందు చూపుతో, అదేవిధంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక స్ట్రాటజీతో సాధించుకున్నటువంటి నిరంతర శ్రామికులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పొత్తులో భాగస్వామ్యమై ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ బడ్జెట్ గురించి మరి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అంటే ఎందుకు ఈ బడ్జెట్ ఇలా పెట్టారని ఒకసారి కూడా అందరూ ఆలోచించుకోవాలి. ఇండియాని లాస్ట్ 10 years నుంచి తీసుకుంటే, ముఖ్యంగా లాస్ట్ 5 years లో ఏం జరుగుతోంది అంటే జీడిపి బాగా పెరుగుతోంది. ఆల్మోస్ట్ 8% దాటిపోయింది ఈరోజు.